ఈ వీడియో వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న ప్లేస్ అనమాట ఇది. ఈ ప్లేస్ అంటే గుడి అనమాట ఇది ఎక్కడుంది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. కడపలో మనం అలంకాంపల్లి అంటే హైవేలోనే ఉంటుందన్నమాట. అలంకాంపల్లి అంటే అక్కడ ఎవరైనా చెప్తారు. కడప ఎంట్రన్స్లోనే ఉంటుంది. కడప నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో అనమాట. హైవేలోనే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. హైవేలోనే కనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి మనకి 81 అడుగులు ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం. అయితే ఇది రెండవ అతిపెద్ద విగ్రహము. అలానే అసలు ఫస్ట్ విగ్రహం మొదటిది అతిపెద్ద ఒకటవ వెంకటేశ్వర విగ్రహం ఎక్కడుందంటే మహర్షిలో ఉంటుందన్నమాట. అయితే అది 108 అడుగులు ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం. అదొక ఐలాండ్ అంట, ఇండియా ఓషన్లో ఉంటుంది అని చెప్పేసి అయితే నేను విన్నాను. అది వచ్చేసి 2018 జూలైలో స్థాపించారు. అయితే ఇక్కడ ఉన్న ఈ కడపలో ఉన్న అంటే సర్కిల్ ఈ అలంకాన్పల్లి సర్కిల్లో అయితే ఉంటుంది 81 అడుగులు ఉన్న విరాట వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇది వచ్చేసి మనకి 2020 మార్చి 5వ తేదీ అయితే స్థాపించారనమాట. మనకి ప్రారంభం చేశారు. అది కరోనా టైం కదా, అందరికీ తెలిసిందే. 2020 అంతా మనకి కరోనా టైము, అందులో లాక్డౌన్ కాబట్టి అప్పటికి ఎవరికి జనాలకి తెలియలేదు. తెలిసినా అక్కడికి వెళ్ళి చూడాల్సినంత అనిపించలేదన్నమాట. ఆ కరోనాలో ఎవరిని ఎక్కడికి పంపించలేదు కాబట్టి అది అందరికీ తెలిసిందే. సో అప్పుడు అంత ప్రాముఖ్యత రాలేదు. కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది ఆ టెంపుల్ అనేది. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇంత పెద్ద విగ్రహం. అది వెంకటేశ్వర స్వామిది. ఇప్పుడైతే చాలా ప్రాముఖ్యత చెందింది. సరే, ఇంక ఇక్కడ ఏమేమి ఉంటాయి, లోపల ఎలా ఉంటుంది, ఇక ఏమేమి ఉన్నాయనేది నేను ఈ వీడియోలో మీకు అంతా చూపిస్తాను. అలానే ఇంకా వీడియోలో కూడా చెప్తానన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేది 2 దారులు ఉన్నాయన్నమాట అండి. ఈ 2 దారుల్లో ఈ ఫస్ట్ మనం ఈ నది మీద అయితే ఉంటుందన్నమాట. ఇట్లాగా దారి అటొకటి ఇటొకటి. ఈ దారినైతే యమున వారధి అని అయితే అంటారనమాట. మీకు పక్కన కనిపించేది ఏంటంటే రామానుజ వారధి దారి అని అయితే అంటారు. రెండిటికి 2 పేర్లు అనమాట. ఈ మధ్యలో కనిపించేది నది. ఈ నదిలో నుంచే మనకి వాటర్ సప్లై అయితే జరుగుతుంది కర్నూలు నుంచి కడపకి. మీరు చూస్తున్నట్లయితే మనం ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఇలా స్వామివారి కళ్యాణం జరిగినట్టు అదేనండి, రాముల వారు సీతాదేవి కళ్యాణం జరిగి ఉంటుంది కదా, ఆ పిక్చర్ లాగా అట్లా ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపించేది లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వశిష్ఠ మహాముని, అట్లా వాల్మీకి, వ్యాస మహాముని, అట్లనే అగస్త్యముని, ఇట్లా వీళ్ళందరూ ఈ సైడ్ కనిపిస్తూ ఉంటారు మీకు. అక్కడ నేమ్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఎవరు ఏంటి అనేది మీకు క్లుప్తంగా నేనే చెప్పలేకపోతున్నా. అంటే నాకే సరిగా తెలియదు అనమాట. కానీ పేర్లు అక్కడ వాళ్ళు అన్నారు కాబట్టి నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇట్లా విగ్రహాలు అయితే ఉంటాయి. ఇంకా బయట ఏం విగ్రహాలు ఉన్నాయి, ఇంకా దేవుడి గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట బయట, ఎంట్రన్స్ బయట. అవి కూడా ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లోపలికైతే మేము ఎంట్రీ అయ్యామన్నమాట. లోపలికి రాగానే మనకి ఇట్లా ప్లేస్ ఒక చిన్న షాప్ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి చుట్టూ చూసామంటే గోవులతో నిండిపోయి ఉంటుంది. అది ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి కళ్యాణం జరిగే ప్లేస్ కూడా, అంటే స్వామివారికి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. నెలకు ఒకసారి శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు స్వామివారికి కళ్యాణం అయితే చేస్తారు. ఆ కళ్యాణంలో 108 మంది దంపతులనైతే వాళ్ళని కూర్చోబెడతారు. వాళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తం మనకి ఫ్రీగానే ఆశ్రమం వాళ్ళు ఇస్తారనమాట. అలానే స్వామివారి కళ్యాణమే కాకుండా 7 వారాలు వ్రతం జరుగుతుంది కదా, అలా శనివారం ఇలా వ్రతం కూడా చేపిస్తారనమాట. ఆ వ్రతంలో కూడా సామాగ్రి కావాల్సిన వాళ్ళకి వాళ్ళే ఆశ్రమం వాళ్ళే ఫ్రీగా సప్లై చేస్తారు. మనం ఫీజు కట్టాల్సిన అవసరం కూడా ఏముండదు. కాకపోతే వాళ్ళకి మనం ముందే చెప్పాలి, మేము కూడా పాల్గొనాలనుకుంటున్నాం, పూజ చేయించుకోవాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు మనం ముందే వాళ్ళకి చెప్పుకోవాలి. చెప్తే వాళ్ళు అట్లా మనం పేర్లు అవన్నీ మెన్షన్ చేసుకుంటారు. కాబట్టి చూసారు కదా, కళ్యాణ మండపం కూడా చాలా బాగుండింది. ఇప్పుడు ఇక్కడ కనిపించే విగ్రహం వచ్చేసి మీకు స్వామివారికి మన గురువు అంటాం కదండి, రామానుజంచారి గారు. ఈయన వచ్చేసి విగ్రహం ఇక్కడ పెట్టారనమాట. అంటే స్టార్టింగ్లో మీకు కనిపించే విగ్రహం అనమాట.
రామానుజం చారి అంటారు, గుర్తుందా మీకు? అంటే స్వామివారికి గురువు గారు అని అంటారు, రామానుజం చారి గారి విగ్రహం. ఇంకో విగ్రహం పక్కన మీకు కనిపిస్తుంది కదా, ఈ స్వామి అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నజీఆర్ స్వామి అని అంటారు. ఈయన విగ్రహం ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారంటే, ఇది మీకు చెప్పాను కదా, 2020 మార్చ్ 5వ తేదీ ఈ గుడిని ప్రారంభించారు. అది కూడా ఈ స్వామివారి చేతనే ఓపెనింగ్ చేశారనమాట, చిన్నజీఆర్ స్వామి చేత. అందుకే ఆ స్వామివారి విగ్రహం కూడా అక్కడ పెట్టారు. అయితే ఇంకా నేను లోపలికి వెళ్ళి స్వామివారిని చూపిద్దామని అయితే ఉన్నాము. అంటే పూజారి గారు రాలేదు అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే రోజు ప్రసాదాలు మాత్రం ఖచ్చితంగా పెడతారనమాట. రోజుకొక ప్రసాదం, బాదం పాలు ఇస్తారు, పులిసన్నం ఇస్తారు, అలాగే బాదం పప్పు, ఇట్లాంటివి చాలా చాలా రోజుకొక వెరైటీ అయితే ఇస్తారనమాట. లోపలికి రాగానే స్వామివారిని చూడగానే అసలు ఎంత బాగుండిందో నేను చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది. నాకైతే చాలా నచ్చింది స్వామివారిని చూస్తుంటే లోపల. మీరు ఒక్కసారి లోపలికి ఎంట్రీ అవ్వగానే మీకు అసలు ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత ప్రశాంతంగా ఉంటుంది. అయితే మీరు బాగా గమనించండి, స్వామివారి నామం కనిపిస్తుంది కదండి, ఆ నామం వచ్చేసి కర్పూరం ఉంది కదా, కర్పూరంని పొడి చేసి దాన్ని ముద్దలా చేసి స్వామివారికి అలంకరించారంట. అంటే స్వామివారికి 7 వారాలకు ఒక్కసారి అభిషేకం అయితే చేస్తారు. ఆ అభిషేకం చేసిన తర్వాత ఇలా మంచిగా అలంకరించేసి అలా బొట్లు పెట్టేసి ఉంటారనమాట. మీ యొక్క స్వామివారి వెనక నుంచి పై భాగానే మనకి 81 అడుగులు ఉన్న విగ్రహం అయితే ఉంటుంది. మీకు వెనక చూపించాను కదా, ఆంజనేయ స్వామి గరుత్మంతు ఉంటారనమాట. అంటే లోపల ప్రదక్షిణ కూడా చేయొచ్చు, కానీ మేము వెళ్ళేసరికి 12-12:30 అయ్యింది. స్వామివారికి నివేదన సమర్పించాలని చెప్పి మమ్మల్ని బయటికి వెళ్ళమన్నారు కాబట్టి మేము గబగబా వచ్చేసాం బయటికి. స్వామివారికి ప్రసాదం పెడుతున్నారని నేను ఇలా చూపిస్తూ ఉన్నాను, అందుకనే మేము బయటకు వచ్చాము. మీరు చూసినట్లయితే పైన 81 అడుగులు ఉండేది కూడా ఈ స్వామివారి నుంచి అనమాట. మీకు ఇంకొకటి, ఎంట్రన్స్లో నేను ఒక విగ్రహం ముందు చిన్న స్వామి విగ్రహం చూపించాను కదా, ఆ స్వామి విగ్రహం వచ్చి 21 అడుగులు అనమాట. ఆ స్వామివారి పేరు ఏంటంటే విరాట వెంకటేశ్వర స్వామి. లోపల ఉన్న మనకి స్వామి పేరు ఏంటంటే భూలీల సమేత శ్రీనివాస స్వామి అనమాట స్వామి పేరు. ఆ 81 అడుగులు ఉన్న స్వామివారి పేరు విరాట వెంకటేశ్వర స్వామి అనమాట. చెప్పాను కదా, ఇక్కడ కళ్యాణం జరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చుట్టూ చూసామంటే మనకి మొత్తం ఆవులే కనిపిస్తూ ఉంటాయి. దాదాపు 140 నుంచి 150 ఆవుల వరకు ఉన్నాయన్నమాట. ఈ గోవుల కోసమే అసలు ఈ ఆశ్రమాన్ని అయితే స్టార్ట్ చేశారని అయితే తెలిసింది. 2006లో స్టార్ట్ చేశారంట ఆశ్రమంగా. ఆ ఆశ్రమం పేరేంటంటే ఇతి సేవ ఆశ్రమం అని అయితే చెప్పారు. ఇది మొదట ఒక 5-6 ఆవులతో స్టార్ట్ చేశారనమాట 2006లో. ఇప్పుడు 2024 కల్లా అక్కడ 150 కన్నా చాలా ఎక్కువ ఆవులు అయితే ఉన్నాయి. మీరు చుట్టూ ఈ దేవాలయం చుట్టూ చూసారంటే ఆవులతోటే కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడ వెళ్ళిన వాళ్ళు మనం అంటే మనీ కూడా ఇవ్వచ్చు. ఆ మనీ ఏంటంటే గోవుల సంరక్షణ కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట. మనం ఇవ్వాలి అనుకుంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మనం ఆవుకి మేతగా కూడా అక్కడ ఆకుకూరలు అవన్నీ ఉంటాయి, అక్కడ కొనుక్కొని మనం వాళ్ళు ఆవులకి పెడుతూ ఉండొచ్చు. సరే మేము కూడా వెళ్ళాం కదా అని మా వారు పెట్టారు. తర్వాత మా అమ్మ నేనైతే ఆవులకి మేతగా వేస్తూ ఉన్నాం అనమాట అక్కడ కొనేసి. అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్లేస్ ఉంది. మీరు ఎప్పుడైనా పార్క్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా మీరు బయట పక్క చూసారంటే గుడికి పార్క్ అట్మాస్ఫియరే కనిపిస్తూ ఉంటుంది. ఫుడ్ తీసుకొని వెళ్ళి అక్కడ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఈవినింగ్ టైం వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. నాకైతే చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మాకు అక్కడికి వెళ్ళేసరికి 12-1 గంట ఎందుకు అయిందంటే, మీరు నా లాస్ట్ వీడియోస్ మీరు చూసుంటే తెలుస్తుంది. మేము ఇక్కడికి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఆ రోజు చాలా ప్లేసెస్ చూసామని అయితే నేను లాస్ట్ వీడియోస్లో చెప్పున్నాను. ఫస్ట్ చూసింది అయితే సిద్ధవటం కోట అనమాట. మీరు ఎవరైనా ఇంకా చూడలేదు అంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూడండి. అలానే ఫస్ట్ కడపలో మేము వచ్చేసి శిల్పారామంకి అయితే వెళ్ళామన్నమాట. ఆ శిల్పారామం గురించి మొత్తం వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా చూడలేదు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ 2 వీడియోలు కూడా చూసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? ప్లీజ్ అండి, అలా అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న
బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఇంక ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇక్కడ స్వామివారు గురువు గారు అన్నాను కదా, స్వామివారిని పెట్టి పూజించి స్వామివారిని అలంకరించి ఇదిగో ఈ స్వామిని ఊరేగింపులా స్వామివారిని గుడి లోపల మాత్రమే ఇలా ఊరేగించి స్వామివారికి చేస్తారంట. అది అక్కడ వాళ్ళు చెప్తే తెలిసింది. ఈ గోవు విగ్రహం ఇంకా ఇటు సైడ్ ఉన్న విగ్రహాలు కూడా చూపిద్దామని అయితే ఇటు వచ్చేసాను. లెఫ్ట్ సైడ్వి మీకు స్టార్టింగ్లో చూపించాను కాబట్టి రైట్ సైడ్ ఉన్న విగ్రహాలు ఇక్కడ స్వామివార్ల పేర్లు అయితే నాకు అస్సలు తెలియదు. ఇక్కడ స్వామివారి విగ్రహాలు అయితే మీకు చూపిస్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను, అంటే నాకు తెలియదు కాబట్టి. ఇక్కడ చాలా బాగుండిందండి. మేము కూడా ఫుడ్ అయితే ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం. అంటే మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నాం. అసలు ఫస్ట్ వెళ్ళాలనుకున్న ప్లేస్ అయితే ఇక్కడికే మేము అనుకున్న ప్లేస్. ఇంకొకటి కూడా ఉంది, మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఈ ప్లేస్ కోసమని స్టార్ట్ అయ్యాము. వస్తూ వస్తూ మధ్యలో సిద్ధవటము శిల్పారామం అయితే చూసామన్నమాట. ఇక్కడ మేము వచ్చేసరికి చేపలు పట్టాలని చెప్పి పిల్లలు చాలామంది అక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మవారి పేరు నాకు తెలీదు, మీరు చెప్పండి. ఇక్కడ ఉన్నారు చూడండి విగ్రహం స్వామివారిది ఇలా కనిపిస్తూ ఉంది. ఇది అనమాట అండి, రేకులతోటి అంతా నీట్గా చాలా బాగా పెట్టారు, బాగా అరేంజ్ చేశారు. అసలు ఓవర్ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గుళ్ళు ఓపెన్ చేసేదండి. ఇది కూడా ఎన్ని గంటలు మోస్తారంటే 10:30 గంట మోస్తే 4 గంటలకు అక్కడ తీస్తారంట. అక్క ఇలా గుడి ఉండడం, పక్కన ఇలా నది కాలువలాగా పారడం, ఇలా 2 బ్రిడ్జీలు ఉండడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి అట్మాస్ఫియర్ ఉన్న టెంపుల్స్ నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అని అయితే చెప్తాను. అయితే ఇలా చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ లోపల చూద్దామని అయితే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ ఏదో స్వామివారి విగ్రహం ఉంది, ఇంకా ఏందని గోవులు నేను అటువైపే ఒక్కటే ఉన్నాయి అనుకున్నానండి, ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ స్వామివారి విగ్రహం చూపిద్దామంటే మీకు కనిపించట్లేదు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలే, అమ్మవారు స్వామివారు ఉన్నారనమాట ఇక్కడ. ఇంకా పక్కన మీకు ఇలా గోశాల మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా కనిపిస్తుంది, చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ కూడా ఎన్నో ఆవులు ఉన్నాయి. మేము అటు సైడే అనుకున్నాం, ఇంక ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇటు రైట్ సైడ్ వచ్చి చూపిస్తున్నాను మీకు. ఇందాక లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉన్న ఆవులకి మేము మేత వేసాము. ఇదండి ఓవర్ వ్యూ లోపల అంతా బయటంతా. అంటే ఈ స్వామి కదా అది ప్రారంభించింది, అందుకని ఆయన ఫ్లెక్సీలు చాలా పెట్టున్నారు. ఇంకా మేము బయటికి అంటే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. ఎంట్రన్స్లో మీకు ఫస్ట్ కనిపించేది మనకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి కనిపిస్తారు. మేము ఫస్ట్ ఇక్కడ చూడలే అనమాట. ఫస్ట్ లోపలికి రాగానే మనకి చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. అందుకని మేము అటు చూసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాం. బయటికి రాగానే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇదే నేను చెప్పాను కదా పార్క్ లాగా ఉంటుందని. ఇదిగోండి ఇక్కడ బయట కూర్చోవడానికి కూడా మనకి టేబుల్స్ లాగానేసి కట్టేసి ఉన్నారు అక్కడ, మీరు అలా అయినా కూర్చోవచ్చు. మేమైతే హ్యాపీగా ఈ ఎండకి వేరే టెంపుల్కి వెళ్ళాలి, అప్పటికి 1 అయిపోయింది కదా, హ్యాపీగా తినేసి అక్కడ కూర్చుందామని అయితే బయట కూర్చున్నాము. చాలా బాగుంది. లోపలికి ఎంట్రన్స్ ఇదిగోండి, ఇప్పుడు నేను ఒకటి చూపించాను కదా అదొక దారి, ఇంకొక దారి కూడా ఉంది సైడ్. ఇక్కడ స్వామివారి కళ్యాణమే కాదండి, బయట వాళ్ళ కళ్యాణం కూడా జరుగుతున్నట్లుంది. అందుకే మీకు ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించినప్పుడు ఎవరిదో మ్యారేజ్ ఫ్లెక్స్ అయితే కనిపించింది. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారనమాట ఇక్కడ వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి. అండ్ మేము బయట ఇలా హ్యాపీగా కూర్చొని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం. నేను ఇంకా కూర్చోవడం నాకు ఇష్టం లే, ఇంకా బయట ఏమున్నాయండి మీకు చూపించాలి అని మీకు తెలియాలని చెప్పేసి. అంటే హైవేలోనే కదా ఇక్కడ ఉండేది, మేము హైవేలో స్టార్టింగ్ నుంచి అసలు ఏం టెంపుల్స్ ఉన్నాయి చూపిద్దామని అయితే ఇటు వచ్చాము. స్టార్టింగ్లో మనకు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే కనిపిస్తుందండి. ఇంకా పక్కన వేరే వేరే గుడులు కూడా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో వీడియోలో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి. అలానే ఎవరైనా కడపకి వెళ్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం కానీ ఇట్లా తెలియని వాళ్ళు ఎవరైనా వెళ్తే హ్యాపీగా ఇక్కడికి ఒక్కసారి వెళ్ళేసి దర్శనం చేసుకొని హ్యాపీగా కూర్చోండి, చాలా బాగుంటుంది.
ఇంకా ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి. అది 1 గంట 12 గంటలు అయినాయి కాబట్టి ఇక్కడ టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసేసి ఉన్నారు. ఏదో దేవుడి దయ వల్ల మనకి ఇలా దేవుడైతే బయటకు కనిపిస్తూ ఉన్నారనమాట. నేను ఈ గుడి వెనక నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కింద పావురాలను పెంచుతున్నారు. నాకు అది అక్కడి నుంచి గమనించలేదు నేను. ఇక్కడికి వచ్చాక కనిపించింది. ఏమున్నాయని చెప్పి చూస్తే పావురాలు ఉన్నాయన్నమాట. పావురాలను కూడా పెంచుతున్నారు అని అనుకున్నాను నేను. ఇదేనండి వెనక కెనాల్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇంకా ఏం టెంపుల్స్ ఉన్నాయో చూసేద్దాం రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చూసాం కదా. పక్కన ఇంకే స్వామి ఉన్నారో ఇప్పుడు చూపిస్తాను. బాబావారు ఉన్నారు. బాబావారికి అయితే బయట నుంచే కీ వేసేసి ఉన్నారు, లోపలికి కూడా వెళ్ళడానికి లేదు. కానీ బాబావారి విగ్రహం చూస్తే చాలా బాగుండింది అసలు. భలే పీస్ఫుల్గా అనిపించింది. అది రోడ్డు మీద కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. అదే ఏదైనా దూరంగా అయితే చాలా పీస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు అదిగోండి, ఇది లక్ష్మీ నరసింహస్వామి, ఇది బాబావారు అనమాట. ఇంకా పక్కన టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఏంటో చూసేద్దాం రండి. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి కూడా చాలా బాగున్నారు. లోపలికి వెళ్ళడానికి లేదు, బయట నుంచి క్లోజ్ చేసేసారనమాట. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. సింధూరంతో స్వామివారు ఎంత బాగా కనిపిస్తున్నారు. అది కూడా సైడ్ నుంచి కనిపించడం అనమాట. సైడ్కు ఉన్నట్లు విగ్రహం అనమాట. చాలా బాగుండింది. చూసారా, ఈ 3 టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా పక్కన వేరే టెంపుల్ ఏమున్నాయో చూపించేస్తాను రండి. బయట నందీశ్వరుని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఎవరు ఉంటారో అని. అవునండి, నా శివయ్య అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా నందీశ్వరుని దర్శనం చేసుకొని లోపల శివయ్యని అయితే చూపించేస్తాను. అది కూడా బయట నుంచి క్లోజ్ చేసేసి ఉన్నారు. శివయ్య అలాగే వినాయకుడు, పక్కనే మన అమ్మవారు కూడా ఉన్నారనమాట, పార్వతీదేవి. చూసారా, జూమ్ చేసి చూపిస్తున్నాం, మీరు కూడా చూస్తారు అని చెప్పేసి. పక్కనున్న అమ్మవారిని కూడా చూపిస్తున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వినాయకుడు కూడా ఉన్నారనమాట. ఇంకా ఆయన గారి కొడుకే కదా, ఆయన ఉండకపోతే ఎలా చెప్పండి. ఇదనమాట అండి బయట ఉన్న టెంపుల్స్. మీకు స్టార్టింగ్ నుంచి ఏమేమి ఉన్నాయో చూపించాను. లక్ష్మీ నరసింహస్వామి, బాబావారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, శివయ్య టెంపుల్, ఇంకా పక్కన అయిపోలేదు, ఇంకా ఉన్నాయన్నమాట. అవి కూడా ఏంటో చూపించేస్తాను. ఇదిగోండి నాగపడగలు అనమాట. ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట నాగపడగలు కూడా ఉన్నాయి. చూసారా, ఈ చెట్టు దగ్గర ఇట్లా స్వామి వాళ్ళ పడగలు అయితే ఉన్నాయన్నమాట. ఇలా అడ్రస్ స్టార్టింగ్లో ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ దర్శించుకున్న తర్వాత మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను. ఇలా అనమాట అండి. స్టార్టింగ్ నుంచి మీరు చూసుకుంటూ వస్తే ఈ దేవుళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత మీకు ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళొచ్చు. కాలు కడుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ కాలు కడుక్కొని బయట వెళ్ళొచ్చు. ఇంకా అంతా తిరిగి అలసిపోయామని చెప్పేసి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చుకున్నాం అనమాట. పులిహోర అండ్ దానిలోకి టమోటా పచ్చడి అయితే తెచ్చుకున్నాము. హ్యాపీగా లోపల కూర్చొని ఫ్యాన్ వేసుకొని హ్యాపీగా కూర్చొని తింటున్నాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు ఎవరిని పడితే అక్కడ అలో చేయట్లేదు తినడానికి, కానీ మేము పర్మిషన్ అడిగాము, ఇట్లా వచ్చాము దేవుడి దర్శనం కానీ. సో వాళ్ళు ఓకే అన్నారు. హ్యాపీగా తినేసి ఇంకా కాసేపు కూర్చున్నాము బయట. ఈ పాటికి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకు నచ్చదు చెప్పండి? అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చలేదని అంటారా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చిందా లేదో కామెంట్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది మీకు నచ్చిందా లేదా అనేసి. అలానే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.